ఇప్పుడు వాళ్ళ సిస్టమ్ చూపెట్టకపోతే అన్ని సిస్టమ్ మా ప్రొసీజర్ లేట్ అవుతుందని మాకు ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఎలాంటి ప్రొసీజరు నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళ సిస్టమ్ ఏమైనా చెప్పండి, వాటి వరకు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వదిలేసిపోతాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతాం. వాళ్ళ సిస్టమ్ ఏమైనా చెప్పండి, వాటి వరకు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వదిలేసిపోతాం. లేదనుకుంటే మొత్తం తీసుకెళ్ళిపోతాం. బాబు ఏం కావాలి? ఉన్నాయి కదా, కెమెరాలు ఉన్నాయి కదా, అక్కడ కెమెరాలు ఉన్నాయి కదా. అవును సార్, ఇప్పుడు మాకు అక్రమాలు అక్కడ వస్తున్నాయి కదా. మీరు వస్తాము సర్వర్ లాగేస్తాము అంటే ఇది కాదు కదా సార్. ఎవరు క్వశ్చన్ చేశారు? ఉన్నారని చెప్తుంటే మీరు ఒక సిస్టమ్ అంటూ ఉండదు సార్. ఇక్కడ ఒక సిస్టమ్ పైన రోజుకు 4 పనిచేస్తారు. 4 షిఫ్ట్లలో అవుతుంది సార్. ఇప్పుడు ఇది కోఆర్డినేషన్ అంటాం సార్. ఇక్కడ మాకు సపరేట్ వ్యవస్థ ఉంటుంది, అవతల వీడియో ఎడిటింగ్ ఉంటుంది. హలో సార్, మీరే చూడండి సార్. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు సెకండ్ షిఫ్ట్ వాళ్ళు సార్. 2 o'clock స్క్రోలింగ్ డిపార్ట్మెంట్, స్క్రోలింగ్ ఒకటి ఒక డిపార్ట్మెంట్. ఇది ఏటీఎం సపరేట్ సార్. ఇది కోఆర్డినేషన్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి ఇది. అదే డెస్క్ ఎడిటింగ్ అంటే నాకు చాలా ఉంటాయి సార్. ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఎలాంటి ప్రొసీజర్ నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
నిన్న అర్ధరాత్రి సమయంలో ఎన్టీవీ సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎన్టీవీ కార్యాలయంకి ప్రస్తుతం మరోసారి పోలీసులు వచ్చి సోదాలు చేస్తున్నారు. ఎన్టీవీ కార్యాలయంలో ప్రస్తుతం పోలీసులు సోదాలు జరుగుతున్నాయి. ఛానల్ సర్వర్ చూపించాలంటూ కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు సోదాలు నిర్వహించారు పోలీసులు. అయితే ఎలాంటి సమాచారం లేకుండానే ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఎన్టీవీ కార్యాలయంలోని కంప్యూటర్లను సీజ్ చేశారు. సీనియర్ జర్నలిస్టుల అక్రమ అరెస్టు నేపథ్యంలో పోలీసులు మరోసారి ఎన్టీవీ కార్యాలయంకి వచ్చి ఇప్పటికే 2 సార్లు సోదాలు నిర్వహించారు. ఛానల్లో ఉన్నటువంటి సర్వర్ను చూపించాలంటూ కూడా పోలీసులు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న సిస్టంలను కూడా కంప్యూటర్లను కూడా సీజ్ చేస్తున్నారు. ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేసిందే కాకుండా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఎన్టీవీ ఆఫీసులు రెగ్యులర్గా నిర్వహించేటటువంటి ఆఫీసులోకి సిసిఎస్ పోలీసులు ఏకంగా లోపలికి వచ్చారు. ముందు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళందరినీ బలవంతంగా తోసివేస్తూ లోపలికి వచ్చారు. ఏకంగా సర్వర్ల రూమ్లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారు. సార్ మీకు ఏమైనా సెర్చ్ వారెంట్ ఉందా? లేదండి. సర్వర్ వైర్లను కూడా లాగుతాం అది అని చెప్తున్నారు. ఎంటైర్ సిస్టమ్ అని చెప్తున్నారు కదా. లేదండి, మీరు మైక్ పెట్టకండి. చెప్తున్నారు కదా. సార్ అంటే ఏంటి సార్ ఇందాక ఏకంగా సర్వర్ వైర్లను కూడా మీకేస్తాం, సిస్టమ్లను మీకేస్తాం. ఎలా సార్ రాత్రి అక్రమంగా అరెస్ట్ చేసింది నేను చెప్తాను. సార్ చెప్పండి సార్, ఎలా వస్తారు సార్ ఇప్పుడు నైట్ అక్రమంగా అరెస్ట్ చేసింది ఏకంగా సెక్యూరిటీని తోసివేసి బలవంతంగా లోపల దాకా రావడం, క్యాబిన్ లో లోపల దాకా రావడం. నాకు అన్నారు కదా మొత్తం సిస్టమ్ లో మీకేస్తాం అది చెప్పండి సార్. ప్రస్తుతం చూడొచ్చు ఇప్పటిదాకా ఏకంగా సర్వర్ వుళ్ళని మొత్తం పీకేస్తాం అని చెప్పడం కానీ, లేకపోతే పలానా సబేటర్ సిస్టమ్ ఎక్కడ ఉంది అని చెప్పి అడగడమే కాకుండా ఆ సిస్టమ్ ఏది, లేకపోతే ఈ సిస్టమ్ కనుక చూపించకపోతే ఎంటైర్ ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ని మేము సీజ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి సిపియూలను మొత్తం సీజ్ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఏకంగా సర్వర్ రూమ్ లో దాకా బలవంతంగా లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. లోపల సర్వర్ వైర్లను పీకేయండి అని చెప్పి ఇక్కడ ఆల్రెడీ ఒక టెక్నికల్ టీమ్ ను కూడా తీసుకొని వచ్చారు. వెనక సిసిఎస్ పోలీసులతో పాటు ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో పాటు ఏకంగా సర్వర్ వైర్లను పీకేయండి అని చెప్పడానికి కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారిగా దాదాపు 3 రోజులుగా ఇదే పరిస్థితి. లోపల ఉన్నటువంటి మహిళా జర్నలిస్టులను సాయంత్రం తర్వాత కూడా లోపల దాకా వచ్చి స్టేషన్ కు రండి అని చెప్పడం. ఈరోజు సంక్రాంతి హాలిడేస్ లో వాళ్ళ సొంతూలకు వెళ్లారు అని చెప్పినా కూడా పదే ఆఫీస్కి రావడాన్ని మనం చూస్తా ఉన్నాం. గత 2 రోజుల్లో కూడా చూసాం. ఏకంగా రాత్రి 10 గంటల వరకు కూడా లోపల దాకా వచ్చి సెర్చ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పదే ఆఫీస్లోకి రావడం, విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా లోపల ఉన్నటువంటి సిబ్బందిని వేధిస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిసిఎస్ పోలీసులను కూడా చూడొచ్చు.
సార్ ఇప్పటిదాకా మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ తీస్తాము, సీజ్ చేస్తామని చెప్పారు. ఒక సర్చ్ వారెంట్ ఉందా మీ దగ్గర? అసలు ఏముంది? మైక్ పెట్టకండి. అవును సార్, ఇప్పుడు అక్రమ అరెస్టులు చేశారు, ముగ్గురిని బలవంతంగా అరెస్ట్ చేశారు, ఇళ్లలోకి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చారు కదా సార్, సర్వర్ రూమ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు కదా సార్, ఇప్పుడేమో ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. చెప్తాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక ఉన్నతాధికారి సమక్షంలో టీం ఇక్కడికి వచ్చింది. తను కూడా లోపల దాకా చొచ్చుకొని రావడమే కాకుండా మీ అందరినీ తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిపియూలు అన్నింటినీ సీజ్ చేయాల్సి వస్తుంది. సర్వర్ రూమ్ లోకి వెళ్లి వాటన్నిటిని పీకివేస్తాం, సర్వర్ మొత్తం ఆపేస్తాం అని చెప్పడానికి చూస్తున్నాం. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఇక్కడికి రావడమే కాకుండా ఇప్పటి వరకు బలవంతంగా తోసుకుంటూ ఎన్టీవీ లోపల దాకా వచ్చినటువంటి సిసిఎస్ పోలీసులు ఇప్పుడు మౌనంగా ఎలా వెళ్ళిపోతున్నారో కూడా చూడొచ్చు. గత 3 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. లోపల దాకా వచ్చినటువంటి ముందుగా సెక్యూరిటీ ఎవరు సార్ అని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తుంటేనే బలవంతంగా నెట్టివేయడం చూస్తున్నాం. సెక్యూరిటీని బలవంతంగా నెట్టివేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మీ ఇన్ఛార్జ్ ఎవరు, ఎడిటర్ ఎవరు, సీఈఓ అని ఎవరు సార్ చెప్పండి సార్. ఇప్పటిదాకా బలవంతంగా లోపల దాకా వచ్చారు. ఇప్పటి వరకు ఇదే ఆఫీసర్ లోపల దాకా వచ్చి మొత్తం సిస్టమ్స్ అన్నింటినీ సీజ్ చేస్తామని చెప్పి బెదిరించినటువంటి వ్యక్తి ఇప్పుడు అడిగితే మాత్రం మౌనంగా వెళ్ళిపోవడాన్ని మనం చూస్తా ఉన్నాం. సర్చ్ వారెంట్ ఉందా అని అడిగితే దానికి కూడా సమాధానం చెప్పట్లేదు. చెప్తాం, చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇలాంటి సర్చ్ వారెంట్ లేకుండానే ఎన్టీవీ ఆఫీసులోకి దూసుకొని రావడమే కాకుండా ఏకంగా జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులను బద్దలు కొట్టి వాళ్ళ గోడలు దూకి అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. సంక్రాంతి సెలవుల కోసం ఫ్యామిలీతో పాటు వెళ్తున్నటువంటి ఇన్పుటేటర్ దొంతు రమేష్ ను కూడా ఏ విధంగా అరెస్ట్ చేశారో మనం చూస్తున్నాం. పీకేస్తామని చెప్తున్నారు కదా, ఎందుకని అంటే మీరు ఇక్కడ దాకా పీకేస్తామని చెప్తున్నారు కదా, ఎందుకని అంటే మీరు ఇక్కడ దాకా ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా కార్యాలయంలో 2 సార్లు పోలీసులు సోదాలు నిర్వహించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, అసలు పోలీసులు ఎన్టీవీ కార్యాలయం లోపలికి వచ్చారు అంటే వాచ్మెన్ దగ్గర నుంచి కూడా బెదిరింపులకు పాల్పడుతూ లోపలికి వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. మరి అసలు మొత్తం ఏం జరిగింది అక్కడ, ఎలా ప్రవర్తించారు పోలీసులు? ప్రియా, ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసిందే కాకుండా నిన్న గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినటువంటి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఈ రోజు ఏకంగా ఎన్టీవీ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. లోపల దాకా వచ్చి అక్కడ ఉన్నటువంటి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ సీజ్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి సిపియూలన్నింటినీ కూడా సీజ్ చేసి తీసుకుని వెళ్తామని చెప్పారు. ఒకనొక క్రమంలో ఏకంగా సర్వర్ రూమ్ లోకి దాకా చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిసిఎస్ పోలీసులే లోపలికి వచ్చేటటువంటి క్రమంలో సార్ మీరు ఎవరిని కలవడానికి వెళ్తున్నారని అడిగే ప్రయత్నం చేస్తుండగానే ఏకంగా
సెక్యూరిటీ గార్డ్ ని తోసివేసి బలవంతంగా మీ ఎయిటర్ రూమ్ ఎక్కడుంది, లేకపోతే లోపల ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరు అని చెప్పి లోపల దాకా బలవంతంగా నెట్టుకొని వచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా, ఎందుకు ఇక్కడ రైడ్ చేయాల్సి వస్తుంది, ఎందుకు ఇక్కడ సోదాలు నిర్వహించాల్సి వస్తుంది అని అడిగినప్పుడు మాత్రం ఏకంగా మౌనం వహిస్తూ బయట దాకా వచ్చారు. ప్రస్తుతం మీ ఆఫీసర్ నేతృత్వంలోనే ఒక టీం కూడా వచ్చింది. వెనక టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టీం ను కూడా తీసుకొని వచ్చారు. లోపల ఉన్నటువంటి సిబిల్ అన్నింటినీ సీజ్ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా బెదిరించారు. మనం ఆన్ ఎయిర్ లో కూడా చూసాం. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏది చెప్తారా, లేకపోతే వాటన్నిటిని సీజ్ చేయాల్సి వస్తుందని చెప్పి బెదిరించినటువంటి ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. సరే ఏం సార్, ఎందుకని మీకు ఏదైనా సర్చ్ వారెంట్ ఉందా? చెప్తానండి, చెప్తానండి. మీ అధికారి ఎవరో వస్తే చెప్తాను. అదే చెప్పండి సార్, వింటున్నారు ఆల్రెడీ. మీ అధికారి జనాలు కూడా చూస్తున్నారు సార్, మీరు చేసిన అక్రమ అరెస్టులు చూస్తున్నారు. ఇళ్ల లోపల దాకా బలవంతంగా వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చేసినటువంటి అరెస్టును చూస్తా ఉన్నారు.